ఆర్హి ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమో నమ. మాతృ పితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలిత త్రిపుర భట్టారికాయై నమో నమ. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఘోరమైన ఉపాసనలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. మీరు ప్రసంగములను వింటే అవగాహన పెరుగుతుంది. దాని వలన ఏ మంత్రమైనా అతి సహజంగా చేసుకోవచ్చు. కొన్ని మంత్రములకు గురువులు ప్రక్రియలు ఉంటాయి. కొన్ని మంత్రములు ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు. అటువంటి మహామంత్రములలో ఇలా చాలా మంత్రములు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయేది అతి శక్తివంతమైన ఘోర పరాక్రమం కలిగిన మహాశత్రు నిర్భేద్యమైన సకల భయ నివారణ చేకూర్చగలిగిన భైరవ ప్రత్యంగిర మహామంత్రము. భైరవుడు అంటే ప్రప్రథమంగా గుర్తుకు వచ్చేది కాలభైరవుడు. మహాభైరవుడు అంటే కొంతమంది భైరవులతో కలిసి ఉన్న భైరవుడు అని ఇంతకు ముందు చెప్పుకు విన్నాం. గాని ఎవరికైనా సరే భైరవుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది కాలభైరవుడు. అతను బ్రహ్మ యొక్క అహంకారంను కూడా తొలగించగలిశాడు. ప్రత్యంగిరాదేవి అంటే మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం. ఆమె మహాఘోర శక్తి. రావణాసుని యొక్క యజ్ఞమునకు ప్రసన్నత చేకూర్చిన శ్రీమాత ప్రత్యంగిరాదేవికి హనుమానుడే ఎదురుగా వెళ్ళలేకపోయాడని చెప్పి ఉన్నాం. అటువంటి ఘోరమైన మహాశక్తి. ఇప్పుడు మేము చెప్పే మంత్రము ఎవరైనా సరే వారి యొక్క భయమును నివారణకు, శత్రు సంహారమునకు, సర్వత్ర విజయములకు, ధైర్య సాహసోపేతమైన జీవితమునకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము 22 రోజులు రోజుకి 8 మాలలు లేక 1,00,000 జపం పూర్తి చేసుకోవచ్చు. దాని వలన సకల విధములైన శ్రేయస్సులు మనం ఇంతకు ముందు చెప్పేవన్నీ నెరవేరుతాయి. ఈ మంత్రము పిండి కొద్ది రొట్టెల ఒక్కొక్క విధానమునకు ఒక్కొక్క ఫలితం ఇవ్వగలదు. గురువులు అందుబాటులో లేరు, మేము భయంతో ఉన్నాము లేక శత్రు బాధలతో ఉన్నాము అన్నవారు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. విశేషమైన ఫలితములు పొందాలనుకునే వాళ్ళు గురువులను సంప్రదించండి. ఇంకా ఆగమ విధులు కర్మకాండలు చేయాలనుకునే వారు కూడా ఈ మంత్రముతో చేయవచ్చు. తంత్రయోగములు కూడా చేయవచ్చు. కాకపోతే దానికి గురువు యొక్క సమీపము, గురువు యొక్క ప్రమేయము తప్పనిసరి ఉండవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మహాభైరవ ప్రత్యంగిర మంత్రము ఓం భం 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 ప్రత్యంగిరే హుం ఫట్. మంత్రం మరోసారి ఓం భం 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 ప్రత్యంగిరే హుం ఫట్. మంత్రం మరోసారి ఓం భం 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 ప్రత్యంగిరే హుం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము ఎటువంటి సందేహములు లేకుండా మీ ఆవశ్యకత కొలది జపములు చేసుకోవచ్చు. ఎర్రని వస్త్రములు మరియు కుంకుమతో పూజ, విభూతితో పూజ చేస్తూ, గ్రామ దేవత యొక్క దర్శనములు చేస్తూ, శివాలయ దర్శనములు చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి మీ ఆవశ్యకతలన్నీ తీర్చుకోవచ్చు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ప్రత్యంగిరాదేవి అంటేనే కాళీమాత యొక్క స్వస్వరూపము పంచమ కాళిగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్ లో కాళీమాత యొక్క ప్రసంగముల యొక్క ప్లేలిస్ట్ ఉంది. అక్కడ క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. ఆ ప్రసంగములను వినండి. కాళీమాత యొక్క ప్రత్యంగిర దేవత యొక్క విధానాలు తెలుసుకోండి. తర్వాత జపములకు ఉపక్రమించండి. దివ్యాత్మ స్వరూపులారా, ఎంత తెలుసుకుంటే అంత మంచిదే గాని ఎటువంటి నష్టమైతే ఉండదు కదా. కాబట్టి తెలుసుకోవడం అవసరం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది సకల విధములైన శత్రువులను అణిచివేసి నిర్జించి భయ నివారణ కలిగిన జీవితంను కొనసాగిస్తూ భగవంతుని యొక్క శ్రీమాత యొక్క అభయహస్తం యొక్క అనుగ్రహముతో సుఖమయమైన, శాంతియుతమైన, ధైర్యవంతమైన, సాహసోపేతమైన జీవితంను కొనసాగించాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.